హలో. ఏడున్నవరా? ఇంటికాడ. రిజల్ట్స్ వచ్చినాయి, మేము అందరం పాస్ అయినాం. మరి నీ రిజల్ట్ ఏమైందిరా? నేను చూసుకొని చెప్తా ఆగురా. సరే. మూడు సబ్జెక్టులు పోయినాయి నాయన. అరే రఘు, మంచి చదువుకోరా, మంచి మార్క్స్తో పాస్ కావాలి. చూసినావా ఎంత కష్టమవుతుందో? చెల్లె చదువు ఆపేసి నేను చదివిపిస్తున్నా. మంచి చదువుకొని నీకు మంచి జాబ్ వస్తే మన ఫ్యామిలీ సెట్ అవుతుందిరా. ఇట్లయితే కాదు ఇక, సావే దిక్కు ఇక మనకి. ఏమైందిరా? గిడేం చేస్తున్నావు? ఏం లేదన్న, పక్కదరు. ఏమోరా పాల్తిగాడు. అరే ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయిరా. ఏమైందిరా? రిజల్ట్స్ వచ్చినాయా? అవునన్నా, 3 పోయినాయి. మరి గట్ల ఎందుకు వేస్తున్నావురా? మా ఇంట్లో నన్ను మస్తు నమ్మిరన్నా. మా చెల్లి పెట్టే పైసలు ఇట్లా నాకు చదువు కోసమే పెట్టారు. ఇప్పుడు మా నాన్నకి ఏ ముఖం వేసుకొని చూపించాలన్నా, ఫెయిల్ అయినా అని చెప్పి. అరే నువ్వు నాన్న అంత కష్టపడి చూసినావు, మనం చచ్చిపోతే మీ నాన్న పరిస్థితి ఏం కావాలి? లేదన్నా, ఇంకా వేరే ఛాయిస్ ఏం లేదు. మా నాయన నా ముఖం ఎట్లా చచ్చిపోతాను. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చచ్చిపోతారా? ఎగ్జామ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ రా, అదే మొత్తం జిందగీ కాదు. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి బిజినెస్లు పెట్టి లక్షలు సంపాదిస్తారు. నువ్వేమో ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చచ్చిపోతా ఉంటుంది. అరే మీ డాడీకి ఫోన్ చేయి, ఒకసారి మాట్లాడదాం మనం. రిజల్ట్స్ వచ్చినాయంట కదరా, ఏమైంది? అవును డాడీ, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. సరే అయితే తీరా సప్లీలు రాసుకుందు. ముందైతే ఎండ కొడుతుంది, ఇంటికి రా. సరే సారీ డాడీ. సరే అయితే కానీ నువ్వు ఇంటికి రారా ఫస్ట్. చాలా థ్యాంక్స్ అన్న. మా డాడీ దగ్గర ఎక్కడని నేను అస్సలు అనుకోలేను. చూసినావారా, అందరు స్టూడెంట్ చేసి తప్పేదిరా. రిజల్ట్స్ రాగానే మీలో మీరే ఏదో ఊహించుకొని చచ్చిపోమని చూస్తారు. సావు ఒకటే మార్గం కాదురా, ఇది తప్పురా. ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఇంకేదైనా వచ్చినా సరే మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడాలి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఉండాలిరా, సావు ఒకటే మార్గం కాదు. డియర్ పేరెంట్స్, మీరు కూడా ఒక్క క్షణం ఆలోచించండి. మీ పేరు కోసం మీ పిల్లల్ని ఎగ్జామ్ మార్క్స్ విషయంలో ఇబ్బంది పెట్టకండి. మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. ఎవరికి ఉండాల్సిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మీ సపోర్ట్ వాళ్ళకు ఉంటే వాళ్ళు లైఫ్లో ఏదైనా సాధిస్తారు.